యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్ట్స్‌ని పూర్తి చేయడానికి మరో 2 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉండడంతో తారక్ ఈ నిర్ణయం తీసుకున్నారని కామెంట్స్ వస్తోంది. ఇదే టైంలో తారక్ కొత్త స్టోరీస్ కూడా వింటున్నారట. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే ఒక కొత్త హాట్ టాపిక్‌గా మారుతోంది. తారక్ హాయ్ నాన్న డైరెక్టర్ అయినటువంటి ఆ వ్యక్తితో కొద్ది రోజుల క్రితం మీట్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ఎన్టీఆర్‌కి గతంలో సుధీర్ వర్మ, తరుణ్ భాస్కర్ కూడా కథలు చెప్పారట. అయితే తారక్ వైపు నుంచి అఫీషియల్‌గా క్లారిటీ రాకపోవడంతో మన యంగ్ డైరెక్టర్స్‌తో సినిమా విషయంలో తారక్ వెనకడుగు వేస్తున్నట్టుగా కామెంట్స్ వస్తోంది. కెరియర్ ఫస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కి భారీ విజయాలు దక్కడానికి యంగ్ డైరెక్టర్సే కారణం. ప్రస్తుతం తారక్ అలాంటి డైరెక్టర్స్‌కి ఛాన్స్ ఇవ్వడం లేదట. జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ప్రాజెక్టు విషయంలో తారక్ 1-2 సార్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒక్క సినిమాకి 100 కోట్ల రూపాయల రేంజ్‌లో తారక్‌కి రెమ్యునరేషన్ వస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా ఫోకస్ పెట్టారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం వరుస విజయాలు సాధించేలా తారక్ తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ అతి త్వరలోనే మొదలు కాబోతోంది కాబట్టి ప్రశాంత్ నీల్ తారక్‌తో ఎలాంటి సినిమా చేస్తారా అనేది అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే యంగ్ డైరెక్టర్స్‌కి ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తే బావుంటుందని మరికొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది యంగ్ డైరెక్టర్స్‌కి ఛాన్స్ ఇస్తూ మంచి హిట్లు కొడుతున్నారు. మరి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ డైరెక్టర్ల వైపే ఎందుకు వెళ్తున్నారు? కొత్త హిట్లు, కొత్త స్టోరీలు ఎన్టీఆర్ చేస్తే బావుంటుంది కదా అని కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ యొక్క మాట. మరి జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ చేయబోయేటువంటి సినిమా ప్రశాంత్ నీల్‌తో ఎలా పవర్‌ఫుల్‌గా ఉంటుందనేది కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.